హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండారు అనుకుంటున్నాను. ఈరోజు మేము లేపాక్షి వీడియో చేశాము. సో లేపాక్షి గురించి ఏమేం డీటెయిల్స్ తీసుకోవాలా, ఏమేం తెలుసుకోవాలా అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మేమేం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే బెంగళూరు టు లేపాక్షి ట్రావెల్ గురించి, ఏ రూట్ తీసుకున్నామో ఆ రూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత లేపాక్షి టెంపుల్ హిస్టరీ ఏమేమి ఉంది, అక్కడ జరిగిన కథలు ఏముండాయని చెప్తాము. తర్వాత రామాయణంలో లేపాక్షి గురించి ఏముంది, ఈ కనెక్షన్ ఏముంది అని ఈ వీడియోలో చెప్తాము. తర్వాత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అక్కడ జరిగిన కథలు కానీ, ఈవెంట్స్ కానీ, షాపింగ్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఈ వీడియోలో చెప్తాము. ఆ తర్వాత మా కన్క్లూషన్, ఫైనల్ ట్రిప్ ఎట్లుంటుంది, ఏమేమి చూడొచ్చు, ఏమేమి చేయాలా, మా ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేస్తాము. మేము ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్నట్టు 2 hours 30 minutes పట్టింది మాకి లేపాక్షి చేరడానికి. మేము టిన్ ఫ్యాక్టరీ నుంచి హొస్కోటే టు చిక్బల్లాపూర్ వెళ్ళాము నేషనల్ హైవే పట్టుకొని. చిక్బల్లాపూర్ నుంచి బాగేపల్లి నేషనల్ హైవే కనెక్ట్ చేసుకుంటూ మేము లేపాక్షి చేరుకున్నాము. రోడ్ అయితే చాలా కంఫర్ట్గా బాగుంది. టోటల్ 117 kilometers, 2.5 hours జర్నీ. చూసుకోండి. Hello friends, we are going to one temple, waterfall temple, that is Lepakshi temple. ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కాద్దాం. ముందు మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం, తర్వాత ఆ గుడికి పోదాం. ఓకే, ఇప్పుడు we are finally on our way to లేపాక్షి. We are almost there now. లేపాక్షి అనే వర్డ్ ఎట్ట వచ్చిందంటే, లేపక్షి అని రాముడు రామాయణంలో అరణ్యకాండంలో చెప్తాడు. ఇది జటాయుకి చెప్తాడు. ఆ వాడకం వల్ల లేపాక్షిగా మారింది అని చెప్తారు. సో దీని గురించి ఒక గ్రాఫికల్ వీడియో నేను తయారు చేశాను. సో ఆ కథ ఎట్టొచ్చిందని రామాయణంలో మీరు చూస్తారు. హియర్ వి గో. పూర్వం రావణుడు సీతమ్మని ఎత్తుకొని పోయేటప్పుడు సీతమ్మ హెల్ప్ కోసం అడిగితే అప్పుడు జటాయు రక్షించడానికని వచ్చి రావణుడు యుద్ధం చేస్తాడు. రావణుడికి జటాయుకి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. లేపాక్షి కథ ప్రకారం 1 వారం పైకి వాళ్ళు యుద్ధం చేస్తారు అరణ్యంలో. అప్పుడు రావణుడు లేపాక్షి యొక్క రెక్కని కోసేసి దాన్ని కిందకి పడేసి లంకకి వెళ్ళిపోతాడు. ఆ పక్షి ఏమి కింద పడి ఉంటుంది అడవిలో, అది స్పృహ లేకుండా ఉంటుంది. అప్పుడు సమ్మోహన శక్తితో సీతాదేవి కిందకొచ్చి తన పాదం పెట్టి ఆ పాదం నుంచి నీళ్లు వచ్చేలాగా చేసేసి తను వెళ్ళిపోతుంది. ఆ పాదంలో నుంచి వచ్చే నీళ్లు తాక్కుంటూ ఆ జటాయు అంటే లయపక్షి పానం మిగులుచుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది. తన చివరి క్షణాల్లో ఉన్న జటాయు రాముడి కోసం వేచి ఉండి రామ రామ అని జపిస్తూ ఉంటుంది. తీర చివరికి వచ్చే కొందికి రాముడు సీత అన్వేషణలో జటాయుని చూసి పలికించగా జటాయు తన జరిగింది చెప్పి పానం వదిలేస్తుంది. రాముడు జటాయు ఒక అంత్య సంస్కారాలు చేసినాడని లేపాక్షి కథ చెప్తుంది. సో ఇదండి లేపాక్షి యొక్క కథ. మీకు నచ్చింది, ఇష్టమైంది అని అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ గురించి. ఈ టెంపుల్లో 4 మెయిన్ స్పాట్స్ ఉంటాయండి. 1 వీరభద్ర స్వామి టెంపుల్, 2 హ్యాంగింగ్ పిల్లర్, 3 నాగలింగం, 4th సీతామాత ఫుట్ ప్రింట్. ఇవి కాకుండా మిగతా స్పాట్స్ కూడా ఈ టెంపుల్లో మీరు చూడగలరు. ఫస్ట్ వచ్చేసి వీరభద్ర స్వామి టెంపుల్. ఇది లేపాక్షిలో మెయిన్ టెంపుల్. ఇక్కడ వీరభద్ర స్వామి వారిని పాపనాశనం లింగాన్ని చూస్తారు, అమ్మవారిని మిర్రర్ లో చూస్తారు. దట్ ఈస్ వన్ స్పెషాలిటీ ఈ గుడిలో. సో చూడండి, కెమెరా అలౌ లేదు. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ పిల్లర్ అండి. ఇది గుడి యొక్క మెయిన్ అట్రాక్షన్. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఒక బట్టేసి ట్రై చేస్తారు. ఈ హ్యాంగింగ్ పిల్లర్ స్పెషాలిటీ ఏమంటే, గుడి ఆర్కిటెక్చర్ మొత్తం ఒక సీక్రెట్ కోడ్ లాగా పెట్టి ఈ హ్యాంగింగ్ పిల్లర్లో పెట్టింటారని శిల్పులు చెప్తారు. బ్రిటిష్ వాళ్ళు లేపాక్షికి వచ్చినప్పుడు ఈ పిల్లర్ని చూసి ఆశ్చర్యపోయి దీన్ని పెకిలించడానికి ట్రై చేస్తారు. ఎప్పుడు వాళ్ళు కదిలించే ట్రై చేస్తారో అప్పుడు గుడిలో ఉండే శిల్పాలన్నీ కదిలినాయి. దాన్ని చూసి భయపడి ఈ పిల్లర్ని ముట్టకుండా వదిలేసినారు అని చెప్తారు. కాబట్టి మొత్తం పిల్లర్ మీరు హ్యాంగింగ్ పిల్లర్ చూడొచ్చు, కానీ ఎక్కడో ఒక ఎడ్జ్లో అది భూమికి టచ్ అయి ఉంటుంది. అది బ్రిటిష్ వాళ్ళు చేసింది అది అని చెప్తారు. దిస్ ఇస్ వన్ స్పెషాలిటీ అబౌట్ హ్యాంగింగ్ పిల్లర్.
నెక్స్ట్ వచ్చేసి నాగలింగం. నాగలింగం గురించి అందరూ చూస్తారు, ఫోటోస్ తీసుకుంటారు గానీ, దాని అసలు కథ చాలా తక్కువ మందికి తెలుసు. నాగలింగం గురించి రియల్ స్టోరీ అక్కడ ఏం జరిగింది అని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. పూర్వం శిల్పులు గుడి పని చేసేటప్పుడు వండుకునేదానికి ఒక ఆవిడని నియమించుంటారు. తను రోజు వచ్చి మధ్యాహ్నం శిల్పులకి భోజనం వడ్డించేసి తను వెళ్ళేది. యాక్చువల్లీ ఒకరోజు వండించేటప్పుడు శిల్పులు వేచి ఉంటారు. సో, ఊరికే వేచి ఉండడం ఎందుకని పక్కనే ఉండే బండరాయిని శివలింగంగా కెత్తేస్తారు. వాళ్ళెంత ఫాస్ట్‌గా కెత్తుతారంటే తను వంట పొయ్యి తయారు చేసి రిటర్న్ వచ్చే లోపల ఈ రాయిని శివలింగంగా కెత్తేస్తారు. అంత ఇంటెన్సిటీ టెక్నాలజీ ఉంటుంది. సో, వాళ్ళు అది యూజ్ చేసి దాన్ని కెత్తింటారు. అది చూసి వంట ఆవిడ డోర్ ఓపెన్ చేసి చూసి ఆశ్చర్యపోతుంది. అంటే ఇంత త్వరగా వంట తయారు చేసి రిటర్న్ వచ్చే లోపల ఇంత త్వరగా ఎలా చెక్కారని చూసే కొద్దికి అక్కడున్న శివలింగము దృష్టి తగిలి పగిలిపోతుంది. ఆహ్, ఆ పగిలిపోయేది ఎందుకంటే నరదృష్టి అంటారు కదా! అందువల్ల ఆ శివలింగం పగిలిపోతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయి బాధగా ఉంటారు. ఏం చేద్దాము, పగిలిపోయిండే శివలింగానికి పూజ చేయకూడదు కదా అన్నప్పుడు చివరిగా ఈ న్యూస్ రాజులకి చెప్తారు. అక్కడుండే పెనుకొండ రాజు ఈ గుడికొచ్చి చూస్తారు. ఈ శివలింగంని ఇట్లే ఉండకూడదనేసి కాశీ నుంచి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని ఆర్డర్ చేస్తారు. అక్కడుండే వాళ్ళు కాశీ నుంచి ఒక శివలింగం తీసుకొచ్చి రాజుకిచ్చినప్పుడు ఆ రాజు ఆ లింగాన్ని తీసుకొని ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠాపన చేపించినారు అని చెప్తారు. తీరా లింగం ప్రతిష్ఠాపించినాక నంది ఉండాలి కాబట్టి నందికి అక్కడ స్పేస్ ఉండదు. గుడిలో స్పేస్ ఉండదు. కాబట్టి గుడి బయట కింద ఒక కొంచెం దూరంలో నందిని నిర్మిస్తారు. ఆ నంది శివలింగాన్ని చూస్తున్న యాంగిల్‌లో నిర్మించి అక్కడి నుంచి నంది శివలింగం చూసినట్టు ఉంటుంది. సో, ఆ నంది గుడిలో ఉండదు. మీరు బయట చూస్తారు ఈ నందిని. మహానంది. మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం సాహు అనే ప్రపంచం. ఇక్కడ 2 మార్కులు కనిపిస్తున్నాయి కదా, ఆ 2 మార్క్స్ 2 కండ్లు తీసి విరూపన్న తన కండ్లు తీసి గోడకు కొట్టిండేది. ఆ కొట్టినప్పుడు వచ్చిండే ఆ రక్తం మార్కులే ఇప్పటికీ అట్లే ఉన్నాయి. ఇది 1910లో బ్రిటిష్ వాళ్ళు ఈ బ్లడ్ టెస్ట్, ఈ మార్కులు ఎత్తుకొని బ్లడ్ టెస్ట్ చేస్తే నిజంగా అది హ్యూమన్ బ్లడ్ అని నిరూపించినారంట. అప్పట్లోనే 1910 బిఫోర్ ఇండిపెండెన్స్ ఇది టెస్ట్ చేసినారంట. సో ఇది విరూపన్న వాళ్ళ కండ్లో ఉండే రక్తము, అది కండ్లు కొట్టిండే గుర్తు అని చెప్తారు. ఇక్కడ లేపాక్షిలో ఉన్నాము. ఇప్పుడు ఇది సీతాదేవి పాదం అని చెప్తారు. ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే రామాయణం జరిగిన కాలంలో రావణుడు సీతను ఎత్తుకుపోయేటప్పుడు లయపక్షి అడ్డుకుంటుంది. అడ్డుకునేటప్పుడు రావణుడికి తనకి ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగేటప్పుడు రావణుడు పక్షికి 2 రెక్కలు కోసేస్తారు. అప్పుడు పక్షి పడిపోతుంది. పక్షి పడిపోయినప్పుడు రాముడు వచ్చేంత వరకు పానంలో ఉండాలని సీతాదేవి తన ఎజ్జ ఇక్కడ పెట్టి పోయి ఉంటుంది. సో సీతాదేవి పాదం నుంచి నీళ్లు ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. ఈ రోజు కూడా వస్తూ ఉంది, చూడొచ్చు మీరు. ఇక్కడ వాటర్ నాన్ స్టాప్ ఇప్పుడు ఎప్పుడు డ్రిప్ అయితేనే ఉంటుంది. సో రాముడు వచ్చేంత వరకు వాటర్ వచ్చి ఈ నీళ్ళు తాక్కొని పక్షి బతికింటుంది. రాముడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా రాముడు ఎత్తుకొని పోయాడని చెప్పేసి పానం వదిలేస్తుంది. సో ఆ స్పాటే ఇక్కడ మీరు. సో అదండి సీతాదేవి యొక్క పాదం ఒక గుర్తు కథ. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ ఇన్ఫర్మేషన్. గుడి నుంచి బయటకు వచ్చిన తస్మే చిన్నపిల్లలకి టాయ్స్, జ్యూసు ఇవన్నీ చాలా దొరుకుతాయి. చాలా కాస్ట్లీగా ఉంటాయి, చూసుకోండి. ఎండలు చాలా ఉంటాయి. మోర్ ఓవర్ లేపాక్షి శారీస్ సపరేట్ డిజైన్స్, అక్కడుండే క్రేజ్ డిఫరెంట్గా ఉంటుంది. గుడి పక్కన ఉండే షాప్స్లో ఫేమస్ లేపాక్షి డిజైన్ శారీస్ అన్ని మీరు గుడి పక్కన చుట్టుపక్కల ఉండే షాప్స్లో చూడగలరు. లాస్ట్లీ కన్క్లూజన్, బెంగళూరు టు లేపాక్షి 1 day ట్రిప్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్లాన్. లేపాక్షి బెంగళూరు నుంచి చాలా ఈజీగా రీచబుల్ కావచ్చు. నేషనల్ హైవేస్, రోడ్స్ బాగుంటాయి. అక్కడ పోయే దారిలో రెస్టారెంట్స్ కూడా బాగుంటాయి. అది గుడి మెస్మరైజ్ చేస్తుంది. వచ్చేటప్పుడు లంచ్ చేసుకునేదానికి కూడా
మంచి స్పాట్స్ ఉన్నాయి. సో మస్ట్ విజిట్ ప్లేసెస్ ఫర్ ఫ్యామిలీ పీపుల్ యాజ్ వెల్ as బ్యాచులర్స్. వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మీకు మంచి ఎంటర్టైన్మెంట్. మీకు ఈ వీడియో ఎలా నచ్చింది, మా గ్రాఫికల్ వర్క్ ఎలా నచ్చింది, మా ఇన్ఫర్మేషన్ ఎలా నచ్చిందని కామెంట్ సెక్షన్లో ప్లీజ్ డూ కామెంట్. విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ.